ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో మాకు రోడ్లు అనేది వేయకుండా వైసీపీ కాంట్రాక్టర్లు అందరూ కూడా పెండింగ్ పెట్టేశారు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నుంచి గాదరాడ, మొగ్గల నుంచి కాపవరం, అదేవిధంగా చినకొండేపూడి నుంచి చీపురుపల్లి, తొర్రేడు నుంచి మనకి చినకొండేపూడి వరకు రోడ్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. శాంక్షన్ అయితే కూటమి ప్రభుత్వం వచ్చే వరకు పనులు కొద్ది గొప్ప చేసేవారు అధ్యక్ష. బిల్లులు కూడా మన 15 కోట్ల వరకు కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పని అనేది కనీసం ఒక తాపి సిమెంట్ కూడా వేయట్లేదు అధ్యక్ష. కనీసం కంకర కూడా వేయట్లేదు. పలుమార్లు వారందరినీ కూడా కాంట్రాక్టర్లు పిలిచి డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ పెట్టినప్పటికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష. ఇది మంత్రి గారి దృష్టిలో కూడా గతంలో పెట్టాను అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వాన్ని బ్యాట్ చేయడం కోసమే బిల్లులు పెండింగ్ లేకపోయినప్పటికీ కూడా ఆర్ఎన్బి కాంట్రాక్టర్లు ఒక్క రోడ్డు కూడా పని మొదలు పెట్టలేదు అధ్యక్ష. తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష, దీని మీద కఠిన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ మీద లేదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారా, లేదు ఉన్న కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తే పనులు ప్రారంభిస్తారా లేదా అనేది తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. ప్రజల మధ్య చాలా వ్యతిరేకత పెరిగిపోతుంది అధ్యక్ష. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష. ప్రజలు నరకం చూసేస్తున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళాలన్నా కానీ పని అవ్వట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఈ రాజానగరం నుంచి గాదరా రోడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కూడా 104 ఎకరాలని మన ఎంఎస్ఎఫ్ఈ పార్క్ కూడా రేపు 28న ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. అక్కడ 104 మంత్రులు కూడా బృందం అంతా కూడా వచ్చి ప్రారంభించే విధంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఆ గతుకుల రోడ్లో వెళ్ళాలంటే రేపు మిషనరీ వెళ్ళాలన్నా ఇండస్ట్రియల్ పార్క్ ని మనం ఎస్టాబ్లిష్ చేసింది కనీసం మౌలిక వసతులు కల్పించి అన్ని రెడీగా ఉంది అధ్యక్ష. కేవలం రోడ్డు సరిగా లేక ఇండస్ట్రీలో మనం పెట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను, ఆ యొక్క కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకుని ఇమీడియట్ గా పనులు ప్రారంభించే విధంగా చేసి పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరొక సమస్య కూడా ఉంది అధ్యక్ష. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష మా నియోజకవర్గంలో. ఆ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అధ్యక్ష. దాన్ని జిల్లా పరిషత్ వాళ్ళు బిల్లులు ఇస్తారని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని అడిగితేనేమో జిల్లా పరిషత్ పరిధిలో ఉందంటారు. సుమారు దానికి 2 ఏళ్ల నుంచి కూడా ఒక బిల్లు కూడా ఇవ్వకపోవడం వల్ల, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా బిల్లు లేకపోవడం వల్ల మొత్తం పైప్ లైన్ అంతా డ్యామేజ్ అయిపోయి రాజానగరం నియోజకవర్గంలో గోదావరి పక్కన ఉండగానే గుక్క నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సంబంధించినటువంటి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఆ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ విషయంలో చర్యలు లేవు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా మీకు మన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను, ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య, రోడ్ల సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారు.